స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి జీవనామం ఈ గానము నా యేసుకే గానము నా యేసుకే స్తుతి స్తుతి యేసునామం స్తుతి స్తుతి జీవనామం స్తుతి స్తుతి జీవనామం ఈ గానము నా యేసుకే హల్లెలూయా. కొంతమంది కొత్త పాట అన్నట్టు చూస్తున్నారు, చాలా పాత పాట కదా. ఇంకొంతమంది ఎలా చూస్తున్నారంటే వైరల్ పాడుకుంటారులే, చక్కగా రెడీ అయ్యి చక్కగా మైకులు ఉన్నాయి వాళ్ళు పాడుకుంటారులే మాకెందుకని. ఇది పర్ఫార్మెన్స్ కాదండి. ఇక్కడ ఎవరు టాలెంట్స్ చూపించుకోవడానికో తమను తమ కనపరుచుకోవడానికి ఇక్కడ ఎవ్వరు నిలబడాల. అందరం ఆరాధించడానికి మాత్రమే వచ్చాం. ఇంకొక మాటలు చెప్పాలంటే నా గొంతు నేనే వినలేనట్టుంది ఈరోజు జలుబు వచ్చి. బట్ గాడ్ డజంట్ కేర్ అబౌట్ హౌ వి సౌండ్. ఎట్లా వస్తుంది, స్వీట్గా వస్తుందా వాయిస్, తాళము రాగము అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి, అది కూడా కాదండి. ఎలాంటి హృదయంతో ఆరాధిస్తాం. ఈ గానము నా యేసుకే. ఐఎమ్ హియర్ ఓన్లీ టు లిఫ్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంకొకసారి పాడదాం, అందరు పాడాలి, ఎవ్వరు సైలెంట్గా నిలబడద్దు. స్క్రీన్ మీద కూడా వర్డ్స్ వస్తున్నాయి కదండి, మీకు పదాలు తెలియకపోతే స్క్రీన్ మీద చూడండి, పదే 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 అదే మాటలు రిపీట్ చేస్తాం. సెకండ్ టైం అయినా మీరు కలిసి పాడొచ్చు. మా అందరితో కలిసి అందరం ఏకీభవించి ఈ గానము మన యేసుకే. ఆమేన్. స్తుతి 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 ఈ గానము నా యేసుకే. స్తుతి స్తుతి యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి జీవనామం ఈ గానము నా యేసుకే. హల్లెలూయా. ఈ యేసయ్య నామం ఎంత గొప్ప నామం అంటే చచ్చిన శవాలు కూడా లేసి వస్తాయి, అంత జీవం ఉంది యేసం. బ్రతికున్న వాళ్ళము లైఫ్ లేనట్టు ఉండడానికి వీల్లేదండి. అర్థమవుతుందా? చనిపోయిన వారిని, మృతమైన వారిని లేపిన యేసు నామము, ఆయన నామంలో అంత శక్తి ఉంది. ఈరోజు ఆయన నామాన్ని పాడుతున్న మనం లైఫ్లెస్గా ఉండడానికి ఏదో బ్రతుకుతున్నాం లేండి, కాదండి. బ్రతుకులో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని తుఫాన్లున్నా నా యేసు కొరకు నేను జీవం ఇచ్చిన దేవుని కొరకు బ్రతుకుతున్నాను. ఇంకొకసారి పాడదామా, స్వరాలు ఎత్తి ప్రతి ఒక్కరు. స్తుతి స్తుతి స్తుతి
ఈ గానము నా యేసుకే, యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి 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 జీవనామం. ఈ గానము నా యేసుకే. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? స్తుతే. ప్రైజ్ ఇస్ అ వెపన్, వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్. అపవాదిని సిగ్గుపరిచే ఆయుధము దేవుడు మన చేతిలో పెట్టాడు. అదేంటి? స్తుతి. అందరి చేతిలో ఉందండి అది. ఇప్పుడు మనం అదే చక్కగా చేస్తే చాలు. ఎట్లా చేయాలో అట్లా చేస్తే చాలు. డజంట్ నీడ్ ఎనీ స్పెషల్ టాలెంట్. ఇందాక చెప్పాను కదా, తలాంతులు ఏం అక్కర్లా, సంగీత వాయిద్యాలు ట్రైనింగ్ ఏం అక్కర్లేదండి. ఉన్న చోట హృదయం తెరిచి ఆరాధిస్తే చాలు. స్తుతి మన స్థితిని ఖచ్చితంగా చీకటి కమ్ముకుందా నీ జీవితంలో? అసలు ఏంటి, బయటకు ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు వస్తుంది ఈ శ్రమకు, ఈ సమస్యకు పరిష్కారం, ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందని చూస్తున్నావా? చీకటిలో అంధకారంలో ఉన్న నీ జీవితంలో స్తుతించి ఆరాధించు. అవిశ్వాసం నేను భయపెడతా ఉందా? ఉదయకాలం కూడా చెప్పాను, విశ్వాసులకు వచ్చే ప్రాబ్లము బీపీ డౌను, షుగర్ డౌన్ కాదు, కానీ విశ్వాసం డౌన్ అవుతుంది. ఏంటండి? విశ్వాసము పెద్ద సమస్య కనబడగానే విశ్వాసం డౌన్ అవదండి. ఇంకా పరిష్కారము కాదు, ఇంకా అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, వెంటనే మన విశ్వాసపు లెవెల్, విశ్వాసపు స్థాయి తగ్గిపోద్ది. నీ అవిశ్వాసం నీ చెవుల్లో ఎంత గట్టిగా అరుస్తుందో కార్యం జరగదని, నీ జీవితము అంతమైపోతుందని. అంతకన్నా బిగ్గరగా స్తుతించు. షౌట్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ లౌడర్ దాన్ ద ట్రబుల్. అవిశ్వాసము కన్నా బిగ్గరగా స్తుతించి ఆరాధిద్దాం. ఉదయకాల సమయంలో కూడా పాడాం అదే పాట, తిరిగి ఇప్పుడు పాడుకుందాం. నీ పాడద హల్లెలూయా నా శత్రువుల ఎదుట, నీ పాడద హల్లెలూయా అవిశ్వాసము కన్నా గట్టిగా. దేవా నిన్ను స్తుతిస్తానయ్యా, ఎందుకంటే నిన్ను స్తుతిస్తూ ఉండగా నా స్థితిగతులు మారుస్తావు. స్తోత్రమయ్యా.
కేకలు వేసెదన్, బూడిదలోనైనా చిగురాశలు కలుగును. మరణములో నిలిచిన నా రాజు సజీవుడు, పాడొచ్చునందు తుఫానులెన్నైనా స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదన్, బూడిదలోనైనా చిగురాశలు కలుగును. మరణములో నిలిచిన నా రాజు సజీవుడు. స్తుతినే పాడుతానయ్యా, అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో నేను స్తుతిస్తూనే ఉంటా ప్రభా. ఏ సమస్య నా స్తుతిని ఆపనివ్వనయ్యా. I will not let any circumstance stop praising you, O Lord. నిన్ను స్తుతిస్తూనే ఉంటా ప్రభా నా సమస్త పరిస్థితుల్లో. స్తుతినే పాడెదన్ నా శత్రువుల ఎదుట, స్తుతినే పాడెదన్, స్తుతినే పాడెదన్, నా ఆయుధం నా స్తుతియే. స్తుతినే పాడెదన్, పరలోకము నాకై పోరాడు. స్తుతినే పాడెదన్, స్తుతినే పాడెదన్, విశ్వాసపు కన్నా గట్టిగా స్తుతినే పాడెదన్, స్తుతినే పాడెదన్, పరలోకం నాకై పోరాడు. పాడొచ్చునందు తుఫానులెన్నైనా స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదన్, బూడిదలోనైనా చిగురాశలు కలుగును. మరణములో నిలిచిన నా రాజు సజీవుడు, పాడొచ్చునందు తుఫానులెన్నైనా స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదన్, బూడిదలోనైనా చిగురాశలు కలుగును. మరణములో నిలిచిన నా రాజు సజీవుడు. హల్లెలూయా. నీవు నేను స్తుతిస్తే ఒక రాజు, ఒక మంత్రో, ఒక మినిస్టరో, ఒక అధికారి కాదండి, పరలోకం అంతా మన పక్షంగా నిలబడుతుంది. ఇది ఆలోచిస్తేనే ఊహకు కూడా అందట్లేదు. పరలోకము నీ పక్షంగా నా పక్షంగా పోరాడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. హీ విల్ కమాండ్ హిస్ ఏంజెల్స్ కన్సర్నింగ్ యూ. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, ఆయన రక్తం చేత కొనబడ్డావు కాబట్టి, అబ్బా తండ్రి అని పిలుస్తున్నావు కాబట్టి, దేవుని ఆరాధిస్తున్నావు కాబట్టి నీ కొరకు దూతలకు ఆజ్ఞాపిస్తాడంట, నా బిడ్డను చూసుకోండి, నా బిడ్డకి సహాయము. డు యు నో దట్ హెవెన్ వర్క్స్ ఫర్ యూ? నువ్వు అనుకుంటున్నావా పరిస్థితులు అన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయని? పరలోకము నీ కొరకు నా కొరకు పోరాడుతుంది మన యేసయ్య యొక్క ఆజ్ఞను బట్టి. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనుషుల రికమెండేషన్లు కాదండి, మనకున్నది దేవాది దేవుని రికమెండేషన్. హల్లెలూయా. నా రాజు సజీవుడు. వి ఆర్ వర్షిపింగ్ అ గాడ్ హూ ఇస్ విత్ అస్ రైట్ నౌ. మన మధ్యలో ఉన్న దేవుడు. ఇంకొకసారి పాడదామా? నే పాడేది హల్లెలూయా. నా శత్రువులు ఎదుట, శత్రువులు ఎదురుగానే ఉన్నారు, ఎప్పుడు పడతావా అని చూస్తున్నారు. నీ కాలుకి ఎలాగా చిక్కం వేయాలా, నీ కాలుకి ఏం అడ్డం పెట్టాలని చూస్తున్నారు. కానీ నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు ప్రభా. దావీదన్నాడు, భోజనమే విందు ఏర్పాటు చేశాడు దేవుడు. శత్రువులు చూస్తూ ఉండిపోయారు అంతే. నవ్వడానికి వాళ్ళకి ఏ కారణం దొరకలేదండి. దైవజనుని యొక్క పతనం చూసి నవ్వుదామని దావీదు జీవితంలో శత్రువులు ఎంతో మంది కనిపెట్టారు, కానీ దేవుడు ఆ స్థితి రానివ్వలా. నా శత్రువుల ఎదుట నేను నిన్ను స్తుతిస్తా ప్రభు. ఇంకొకసారి పాడదామా? నే పాడేద హల్లెలూయా.